మాజీ మంత్రి అనిల్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కార్యకర్తల జోలికొస్తే మూడింతలుగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ హెచ్చరించారు. 3 ఏళ్లకు పైగా మంత్రిగా పనిచేశా, నారాయణ విద్యా సంస్థల జోలికి వెళ్లలేదు, ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 3 నెలల్లోనే అనేక మంది వైసీపీ నేతలు కార్యకర్తలను బెదిరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మేము అనుకుని ఉంటే నారాయణ విద్యా సంస్థలు ఉండేవా అని ప్రశ్నించారు. తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి కలిసిందని అసత్య ఆరోపణలు చేస్తున్న టీడీపీ ప్రభుత్వం వెంటనే విచారణ చేయాలని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారంతో శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దని కోరారు. చంద్రబాబు సర్కార్ చేస్తున్న దారుణమైన పనులను కలియుగ వైకుంఠ క్షేత్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి చూస్తున్నాడని చెప్పారు. ఈరోజు కొంతమంది నిజంగా బాధేస్తుంది. నేను గాని మంత్రిగా గాని ఇబ్బంది పెట్టుకొని తలుచుకొని ఉంటే ఈరోజు నెల్లూరులో ఒక్క నారాయణ స్కూల్ ఉండేదా అని అడుగుతా ఉన్నా. ఒక్క నారాయణ స్కూలు, ఆ నారాయణ కాలేజ్ కింద కాలం కూడా ఉంది, దాన్ని కూడా తాకలా. కానీ ఈరోజు నాకు సంబంధించిన ఉన్న పిల్లకాయలు పాపం బారులో ఉంటే బారులో నుంచి వచ్చేయాలని ఏమంటే కేసులు పెడతాను. ఏమవుతారు అబ్బా కేసులు? ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఆ రోజు నేను చూపిలా, ఆన్లైన్ వదిలేసిన. ఈ రోజు మీరు ఏదో అట్లా చూపిస్తా ఉన్నారు. భగవంతుడు మళ్ళీ ఒక్క అవకాశం ఇవ్వకపోడు, దానికి 10 మీకు ఇవ్వకపోనని మాత్రం తెలియజేస్తాను. అందరికీ కూడా ఎవరైతే ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు అలాగే పది కూడా చెప్తా ఉన్నాను. కాలం ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుంది, ఇలా కూడా ఉంటారు. ఈరోజు కొంతమంది నిజంగా బాధేస్తుంది. నేను గాని మంత్రిగా గాని ఇబ్బంది పెట్టుకొని తలుచుకొని ఉంటే ఈరోజు నెల్లూరులో ఒక్క నారాయణ స్కూల్ ఉండేదా అని అడుగుతా ఉన్నా. ఒక్క నారాయణ స్కూలు, ఆ నారాయణ కాలేజ్ కింద కాలం కూడా ఉంది, దాన్ని కూడా తాకలా. కానీ ఈరోజు నాకు సంబంధించిన ఉన్న పిల్లకాయలు పాపం బారులో ఉంటే బారులో నుంచి వచ్చేయాలని ఏమంటే కేసులు పెడతాను. ఏమవుతారు అబ్బా కేసులు? ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఆ రోజు నేను చూపిలా, ఆన్లైన్ వదిలేసిన. ఈ రోజు మీరు ఏదో అట్లా చూపిస్తా ఉన్నారు. భగవంతుడు మళ్ళీ ఒక్క అవకాశం ఇవ్వకపోడు,